ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రారంభించారు. మంగళగిరి మయూరి టెక్ పార్క్ నుంచి వర్చువల్ గా ఈ హబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను విశాఖలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పరిశ్రమల స్థాపనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి ఈ ఇన్నోవేషన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. Given the power to turn into an enterprise. Our innovation hub, Mangalagiri. Ratan Tata Innovation Hub, इनॉग्रेशन రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ఎన్డీఏ కూటమి యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని నూతన ఆలోచన ఉన్నటువంటి వారికి ఒక వేదిక కల్పించాలి. ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో మరి విఎంఆర్డీఏ బిల్డింగ్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది కొత్త నూతన ఆలోచనలు ఉన్నటువంటి వారికి యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఆలోచనలు ఉన్నంత వారికి మాత్రమే కాకుండా అంటే ఆలోచనలతో చాలా మంది వస్తారు. ఆలోచనలు ఉన్నవారికి ఇంకో విధంగా కూడా సహకారం అందేటట్టుగా అంటే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెంది మంచి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నటువంటి వారిని కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళని ఇండస్ట్రియల్ పార్ట్నర్స్గా పెట్టి ఇదే కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్స్గా యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ నాలెడ్జ్ కూడా ఇక్కడ పెట్టి ఎవరికైతే నూతన ఆలోచన ఉందో ఆ ఆలోచనని కార్యరూపం దాల్చేటట్టుగా ఈరోజు ఈ హబ్ని తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు చూసుకుంటే ఒకే రోజు సుమారు 7,600 పైచీలుక స్టార్టప్స్ రిజిస్టర్ చేస్తున్నారంటే మన రాష్ట్రంలో ఎంతమంది నూతన ఐడియాస్తో ఉన్నారో అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. కనుక ఇది ఎవరికైనా నూతనంగా ఆలోచన ఉన్నటువంటి వారు భవిష్యత్తులో మంచి కంపెనీస్ పెట్టాలన్నటువంటి వారు అలాగే వాళ్ళ ఆలోచనని కార్యరూపం దాల్చాలనుకున్నటువంటి వారు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకుంటే వారికి ప్రభుత్వమే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ కావచ్చు, నాలెడ్జ్ పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కలిపి వాళ్ళ ఐడియాస్ని కార్యరూపం దాల్చే విధంగా ఈ హబ్ను తయారు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈ హబ్కి కూడా రతన్ టాటా గారు పేరు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఇండస్ట్రీ ద్వారా సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో మ్యాక్సిమం వాళ్ళు మళ్ళీ చారిటీకే పెట్టారు. సో సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరుని ముఖ్యమంత్రి గారు ఆయన పేరు మీద పెట్టడం ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన ఆవిష్కరణలతో వచ్చినటువంటి వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ప్రభుత్వం పరంగా కావలసినటువంటి ఎటువంటి